తెలుగుదేశం ప్రభుత్వంలో చేనేత రంగానికి మంచి ప్రోత్సాహకాలు అందించారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో వాటన్నిటిని రద్దు చేసి చేనేత కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముడి సరుకులు ధరలు ఆకాశాన్నంటాయి. సబ్సిడీలు అసలే లేవు. హ్యాండ్లూమ్స్ ద్వారా తయారు చేసిన వస్త్రాలకు మార్కెట్ లేక చేనేత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వకుండా ఆ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఇది ధర్మవరం సిఎన్బి గ్రాండ్లో చేనేత కార్మికులతో నిర్వహించిన ముఖాముఖిలో లోకేష్కు విన్నవించుకున్న చేనేత కార్మిక సమస్యలు. వారి సమస్యలు విన్న లోకేష్ ఇదివరకు యువగళం పాదయాత్రలో అనేక మార్లు చేనేత కుటుంబాలకు హ్యాండ్లూమ్స్, పవర్లూమ్స్కు 200, 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు పట్టు ఇతర సబ్సిడీలు ఏర్పాటు ఇచ్చామన్నారు లోకేష్. గతంలో ఆదుకున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు లోకేష్ ఇచ్చిన హామీలు రెండూ కలిపి ఆ చేనేత కుటుంబాల్లో సంతోషాన్నిచ్చాయి. చేనేత సదస్సు సందర్భంగా నారా లోకేష్ గారు చేనేతలకు ఇచ్చిన హామీలపైన మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే కరెంటు 200 యూనిట్లు ప్రతి ఇంటి చేనేత కార్మికుడికి ఫ్రీగా అందిస్తామన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చేనేత తయారీ పైన జిఎస్టీని తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే తొలగించడం, రద్దు చేస్తామనేది చాలా సంతోషకరమైన వార్త.